మీ బావగారి నేపథ్యం, ఆయన ప్రజలకి మీడియా ద్వారా చెప్పే ఆదర్శ ప్రవచనాలు, నిజ జీవితంలో వాస్తవాలు, ఆయన చెప్పేదానికి వెనకమాల చేసేదానికి పొంతన ఉందా లేదా అనేది ఒకటి రెండు చెప్పండి. అట్లాగే మీ బావగారు అసలు మొన్న ఎన్నికల్లో ఓటే వెయ్యలేదు అనేది ఒక ఆరోపణ ఉంది. అసలు ఓటు అనేది తన ఓటు హక్కును తాను వినియోగించుకోకుండా ఎమ్మెల్యేగా గెలవటం, చట్టసభల్లోకి ఓటు వేయకుండా తన ఓటు తాను వినియోగించుకోకుండా చట్టసభల్లో కొనసాగే వ్యవహారం. మీరు ఆడిటర్గా, లాయర్గా ఆయనతో మీ అనుభవాలని, మీ బావగారితో మీకున్న అనుభవాలని పంచుకుంటారా? 96 నాకు పరిచయం అండి కొలికిపూడి శ్రీనివాస్ గారు. నా మ్యారేజ్ అయిన 6 నెలలకి పరిచయం అయ్యాడు, బాగా క్లోజ్, వెరీ క్లోజ్ అయ్యారు. ల్యాండ్ ఫోన్స్ అండి అప్పట్లో. ఏదో బయటికి వెళ్ళినాక ఇంటికి కాల్ చేశాడు. మా బావ లేడంటే, లేడీ శ్రీను బయటికి వెళ్ళాడంటే, సరే ఒకసారి బావగారు రాగానే కాల్ చేయించండి. ఏంటి పని అంటే, నేను బావగారితో చెప్తానులే అన్నారు. నేను వచ్చిన తర్వాత ఇట్లా శ్రీను ఫోన్ చేశాడు అని మా మిస్సెస్ చెప్పగానే, సరే మళ్ళీ కాల్ చేస్తే, బావా నేను అకాడమీ పెట్టుకుంటున్నాను, నాకు ఒక 5,000 రూపాయలు కావాలి, అవసరం బావా సర్దాలి అన్నాడు. బేసిక్గా అండి నా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసిన దగ్గర నుండి అప్పు చేసి సమాజ సేవ చేస్తాను నేను. పెద్ద బ్యాడ్ హ్యాబిట్, స్టిల్ ఇప్పటికీ కొనసాగుతుంది అది. 5,000 ఏముందిలే అని చెప్పేసి శ్రీను రా అన్న. హైదరాబాద్ నుంచి వచ్చాడండి, 5,000 తీసుకుని వెళ్ళాడు. ఏ సంవత్సరం అండి? 96 మే, నాకు బాగా గుర్తండి. ఆ రోజుల్లో ఎకరం పొలం 15,000 తుళ్ళూరులో. అది ధరిమల ప్రతి సంవత్సరం కలుస్తున్నాను. ఇతని జీవితంలో ప్రపంచానికి తెలిసిన కొలికిపూడి శ్రీనివాస్ వేరండి. నరేంద్రకి తెలిసిన కొలికిపూడి శ్రీనివాస్ ఎవరికీ తెలియదు, ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అలాంటి వ్యక్తిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. మధ్యలో ఒక 10 years బ్యాక్ మా ఇంటి ఎదురే కేఎస్ఆర్ అకాడమీ అని చెప్పేసి ఒక కళ్యాణ మండపంలో ట్రైనింగ్ క్లాసెస్ లాగా పెట్టాడు. మన ఇంటి ఎదురే కదా అని చెప్పేసి మొత్తం భోజనాలు అరేంజ్ చేసి నా వైఫ్ చేసి, నేను ఎక్కడికి బయటకు వెళ్ళాను, సరే మీరు కానీ ఇంట్లో మీరు తినండి, నేను వచ్చేస్తాను తర్వాత. వీటన్నిటికంటే బిఫోర్ అండి ఇతనికి పెళ్లి కాల. పెళ్లి కాకుండా ఇప్పుడు ఎవరైతే మాధవి గారు ఉన్నారో ఆ అమ్మాయిని తీసుకుని మా ఇంటికి వచ్చాడు. మాకు పెళ్ళయింది కొత్తలో. ఎవరైనా రానిస్తారండి పెళ్లిగాని అమ్మాయిని, పెళ్లిగాని అబ్బాయిని ఇంటికి? నేను రానిచ్చాను, అయిపోయింది. ఇంక తర్వాత ఇతను జర్నీ, భావాలు మంచి భావాలండి, అంబేద్కర్ భావాలు మనతో చెప్తాడు, బట్ ఆచరించాడు. మాకేంటంటే ఇంకా పచ్చకామెలు కమ్మేసింది, కొలికిపూడి కామెలు కమ్మేసింది నన్ను, ఎక్సెప్ట్ నరేంద్ర అనేవాడిని. 100 మంది చెప్తారండి, అరే మీ బావ కరెక్ట్ కాదురా అని. ఎవడో నువ్వు చెప్తావు. ఇతని జర్నీ, పొలిటికల్ జర్నీ ఎప్పుడో స్టార్ట్ చేశాడండి, బట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు దూరం పెట్టారు. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతనికి సముచిత స్థానం ఎందుకు కల్పించలేదు? ఇతని మెంటాలిటీ వాళ్ళు గమనించారండి, మనం గమనించలేకపోయాం. ఒక్క రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, రాజశేఖర రెడ్డి గారు పక్కన పెట్టేశారు. నెక్స్ట్ ప్రజారాజ్యం చిరంజీవి గారు, అరవింద్ గారు పక్కన పెట్టేశారు. ప్రజారాజ్యం చిరంజీవి గారు, అరవింద్ గారు కూడా కనెక్ట్ అయ్యారు. ఇతను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారని గుంటూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఎంపీ, ఫస్ట్ ఎంపీ అండి. చిరంజీవి గారు గుంటూరు జిల్లా పర్యటనలో వారం రోజులు చిరంజీవి గారు గుంటూరు జిల్లాలో పనిచేస్తే వేణుగోపాల్ రెడ్డి గారు ప్రతిరోజు ఫుల్ పేపర్ యాడ్ ఇచ్చేవాళ్ళు. దానికి డైరెక్షన్ కొలికిపూడి శ్రీనివాస్ గారు. తర్వాత ఎంపీ సీటు ఇస్తామని వాగ్దానం చేసి ఇవ్వకపోయిన సందర్భంలో అరవింద్ గారు, కొలికిపూడి శ్రీనివాస్ గారు ఫైట్ చేసి, నువ్వు ఇవ్వకపోతే నేను ఇంకో చోట తెచ్చుకుంటానని చెప్పి అప్పుడు టీడీపీలో పెద్దవాళ్ళని పట్టుకొని వేణుగోపాల్ రెడ్డికి పార్లమెంట్ సీటు రావడానికి కృషి చేసిన వ్యక్తి. పార్లమెంట్ సీటు ఎంపీ గారు గెలిచిన తర్వాత మ్యాక్సిమం 1 month కూడా వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర ఇతను వర్క్ చేయలే. సార్ పక్కన పెట్టేశారు వేణుగోపాల్ రెడ్డి గారు. ఆ తర్వాత జనసేన దగ్గర కూడా రానిలా ఇతను ప్రయత్నం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగింపు పైన వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు బేస్ వాయిస్ కావాలి, ఎవరైతే బాగుంటుందంటే అందరూ కొలికిపూడిని సజెస్ట్ చేశారు. మీరు వెనక్కి వెళ్ళి గమనించండి, శ్రీనివాస్ గారు అక్కడ కూర్చొని వాయిస్ ఇచ్చారు ఆ పైన ఆవిష్కరణ సందర్భం. అయిపోయింది. బాగా ఎక్స్పెక్ట్ చేశాడు 2019లో డెఫినెట్గా నాకు సీటు వస్తుంది అని.